మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ మున్సిపల్ పరిధిలోని 9, 21, 22వ డివిజన్లలో 75 లక్షల రూపాయల నిధులతో ఆదివారం పలు అభివృద్ధి పనులకు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఆమె మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి 50 కోట్ల నిధులు కేటాయించగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్ల జీవోను రద్దు చేసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50 కోట్లు వచ్చి ఉంటే 100కు 100% అభివృద్ధి జరిగేది ఆమె తెలిపారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఎమ్మెల్యేగా అభివృద్ధి చేయడం నా బాధ్యత. మహేశ్వరం నియోజకవర్గం మొత్తం 270 కోట్ల జీవోను రద్దు చేయడం దుర్మార్గమైన చర్యని ఆమె తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య, బీరప్ప, మేకల విజయలక్ష్మి, రవీందర్ రెడ్డి, పెండ్యాల శివపార్వతి, నరసింహ, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మా అన్నగారు లాస్ట్ డే కాబట్టి నేను గిట్ట ఒక మాట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజులో మరి మా యొక్క సేవలు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, సభ్యత కార్యక్రమాలు కావచ్చు, ఇంకా రకరకాలుగా పార్టీ యాక్టివిటీస్ కావచ్చు, అవన్నీ గుర్తించి మరి ఆ రోజు నేను కష్టపడుతుంటే మరి అవకాశము ఎస్టీ రావడము, దానికి మాకు అమ్మగారు మాకు సహకరించడం జరిగింది. కాబట్టి మేము ఏంటంటే 150 కోట్ల వరకు కార్పొరేషన్ లేకపోతే మేయర్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇన్ని కోట్ల రూపాయల డబ్బులు పెట్టి పని చేయించుకున్నాం అనే విషయం కూడా నలుగురు చెప్పుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఏం పని చేశారని బాబు సోషల్ మీడియాలో, వాట్సాప్లో ఏదో యూనివర్సిటీలో నడుస్తూ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. కానీ ప్రత్యక్షంగా ఫీల్డ్ మీద ఉండి పని చేసి నలుగురు సహాయం చేయాలనేటువంటి ఏదైతే ఉందో అది నలుగురు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను 2-3 ముక్కల్లోనే చెప్తాను. 2018 డిసెంబర్లో మేడం గారు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము మేడం గారి దగ్గరే ఉన్నాము. ఈ రోజు మేడం గారి దగ్గరే ఉన్నాము, భవిష్యత్తులో కూడా ఉంటాము అభివృద్ధి. కానీ 2018లో మేడం గారు శాసనసభ్యురాలు కాగానే, ఆ రోజు ఇంకా కార్పొరేటర్లు కూడా లేరు వాస్తవానికి, అప్పుడు మేడం గారి దగ్గరికి వెళ్ళాము. లావణ్య గారు కూడా మా ఇంట్లో ఉన్నారు. అందరం కలిసి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మా కాలనీకి 15 లక్షల రూపాయలు డ్రైనేజ్ రిప్లేస్మెంట్ కోసం శాంక్షన్ చేయడం జరిగింది. ఇది నేను 2018 డిసెంబర్ జనవరి ప్రాంతంలో చెప్తున్నాను. ఆ తర్వాత ఎన్ని కార్యక్రమాలు అంటే ఈ మధ్య ఇప్పటివరకు మాట్లాడుకున్నాం మేము. ఒక చిన్న కాలనీ అంటే జాగ్రఫికల్ ఏరియా చూసినప్పుడు గాయత్రి హోమ్స్ చాలా చిన్నది, ఈ కాలనీస్ 2-3 చాలా చిన్నవి, 21 వార్డు అన్ని వార్డులు చిన్నవి. కాబట్టి దాదాపు 1,50,00,000 రూపాయల దాకా ఇక్కడ మనం పనులు చేసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే ఒక 5 ఏళ్లలో ఒక చిన్న 2 కాలనీలకు 3 కాలనీలకు 1,50,00,000 రూపాయలు ఖర్చు చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ తర్వాత మీకు తెలుసు మేడం గారికి మరియు నా తోటి కార్పొరేటర్లకి, కాలనీ ప్రెసిడెంట్ అయిన పద్మచారన్న గారికి, శేఖరన్న గారికి మరియు కాలనీవాసులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, ప్రెస్ సోదరులు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే మేడం గారి ఆశీస్సులే. ఇంతకుముందు కూడా నేను మన కాలనీ మీటింగ్లో కూడా చెప్పాను. నేను ఆ రోజు ఎలక్షన్లో నిలబడను అని అంటే, అమ్మ అట్లా ఎట్లయితుంది, నువ్వు ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఆ రోజు నాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనున్నా, నీకేం కాదు అని చెప్పారు. అదేవిధంగా నేను ఎలక్షన్లలో మీ దగ్గరికి వచ్చి నాకు ఓటేయమని అడిగినప్పుడు మీరు మీ సమస్యలు అయితే ఏవైతే చెప్పినో మ్యాక్సిమం నేను అవి చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మ ఆశీర్వాదంతో నేను పోయి ప్రతిసారి కూడా అమ్మ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే పెట్టేసుకో అని చెప్పింది. ఏ జనరల్ బాడీ మీటింగ్లు అయినా కూడా అందరు కార్పొరేటర్లు లావణ్యకే ఎక్కువ పెడతావు అమ్మ, నువ్వు లావణ్యనే తీసుకుపోయిందని కూడా మేడం ఇబ్బంది పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ మేడం చూసి చూడనట్టుగా నాకు ఇవ్వడం జరిగింది. దాదాపు నేను ఈ గాయత్రి హోమ్స్లోనే నేను 1,50,00,000 వరకు చేసిన గాయత్రి హోమ్స్కే ఖాళీ అందుకని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమ్మగారికి.